నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్‌కి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకి ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన అరెస్ట్ అనే విషయానికి సంబంధించి ఈరోజు ఆల్రెడీ ఆయన మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఇది ప్రధానంగా మనం అనుకుంటున్నట్టుగా ఈ కార్ రేస్‌కి సంబంధించి గత కొంతకాలంగా దీని మీద కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి ఎంత ఖర్చయింది, దాని పూర్తి ఆధారాలను కూడా బయటపెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు దానికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించి అరెస్ట్ చేసినా ఏదో అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు తప్పితే, దీంట్లో ఎట్లాంటి అవినీతి చేయలేదు, జరగలేదు. ఇది ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా నేనే వచ్చి జైల్లో కూర్చుంటా అన్నట్టుగా వాళ్ళని ఆ ప్రెస్ మీట్‌లో కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్క అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కేటీఆర్ గారి మీద ఈరోజు మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏ1గా కేటీఆర్‌ని, అలాగే ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ని ఏ2గా పెట్టడం జరిగింది. అలాగే చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి గారిని ఏ3గా పెట్టడం జరిగింది. సో, ప్రధానంగా వీళ్ళ ముగ్గురు పేర్లు ఇప్పుడు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకునే సూచనలు చాలా దగ్గరగా కనపడతా ఉన్నాయి. మరి ఈరోజు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా? కస్టడీ కోరతారా? అనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఇప్పటికి అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడే నాకు తెలిసింది. ఖచ్చితంగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్‌లుంటే, ఆధారాలుంటే ఈ అసెంబ్లీలోనే ఒక సమావేశం పెట్టండి. ఖచ్చితంగా నేను క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఆయన్ని కస్టడీలోకి ఆహ్, తీసుకునే ఛాన్సెస్ చాలా దగ్గరగా ఉన్నాయన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఈరోజు మాక్సిమం ఆయన అసెంబ్లీ నుంచి బయటకొచ్చిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడే ఛాన్స్ ఉంది. మరి మీడియా ముఖంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే గతంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములా రేస్ విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా సంపద హైదరాబాద్‌కి వచ్చింది. అలాగే తెలంగాణకు కూడా చాలా సంపదొచ్చింది. సో, ఈ కార్ రేస్‌లో ఎట్లాంటి అవినీతి నేను చేయలేదు, అవినీతికి పాల్పడలేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే క్రమంలో ఈ ఎఫ్ఐఆర్ అనేది కొంత అందరిలో కూడా అటు బీఆర్ఎస్ నేతల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు కొంత దిగ్భ్రాంతి అయితే నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. మరి అటు కేటీఆర్ అభిమానుల్లో కూడా కొంత దిగ్భ్రాంతి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇప్పటికే. అలాగే హరీష్ రావు గారు కూడా దీని మీద స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఇప్పటికే బంజారాహిల్స్ ఏసీపీ విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అధికారులతో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ రోజా, రేపా అనేది తెలీదు కానీ ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ అంశాలు మనం పరిశీలిస్తా ఉంటే దాదాపు అరెస్ట్ అయితే ఖాయమైనట్టుగా తెలుస్తా ఉంది. మరి కస్టడీలోకి తీసుకొని విచారణ అనేది ఖచ్చితంగా కస్టడీ కోరతారా? మరి దానికి కోర్టు అనుమతించే ఛాన్స్ ఉందా? మరి కస్టడీలోకి ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకోవడం అనేది ప్రధాన సాంప్రదాయం మనకొచ్చేది. మరి ఇప్పటిదాకా జరుగుతున్న విషయాల్లో చూడొచ్చు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్టులు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అటు అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, గతంలో కొంతమంది నేతల విషయంలో కావచ్చు ఇదే ధోరణి కంటిన్యూ అయింది కాబట్టి మరి ఇప్పుడు కూడా అదే రీతిలో ఖచ్చితంగా కేటీఆర్ గారిని కూడా కస్టడీలోకి తీసుకుంటారనే ఒక అంశం అయితే ప్రధానంగా వినపడతా ఉంది. ఒక్కసారి బీఆర్ఎస్ నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? ఎందుకంటే గతం నుంచి కూడా ఈ విషయానికే ఖండిస్తూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు కూడా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో కూడా ఖండిస్తా వచ్చారు కాబట్టి ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారనేది ఒకసారి విందాం. సో, ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఆహ్, చెప్పండి. అంటే కేటీఆర్ గారి అంశం ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఖచ్చితంగా ఆయనకి బయటకొచ్చిన తర్వాత కస్టడీలోకి తీసుకుంటారు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. మరి ఈరోజు ఆయన మీద నమోదైన కేసు విషయంలో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారండి. అంటే తాచెడ్డ కోతి వనమంతా ఎడిపినట్టుగా ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసులా ప్రభుత్వాన్ని కూల్చడానికి అడ్డంగా దొరికింది కదా పట్టపగలు. అందరు ఇప్పుడు దొంగ దొంగ అంటున్నారు. నన్ను ఒక్కరినే దొంగ అంటున్నారు అనేసి అందరిని కూడా దొంగలను చేద్దామని చూస్తున్నాడు. అసలు ఆయనకు ఒక సబ్జెక్ట్ గాని, సంగతి గాని, ఆయనకు ఆ ప్రభుత్వం నడిపే తెలివి గాని లేక ఆయనకున్న పిచ్చితోటి ఇలాంటి కక్షపూరితమైన కేసులు వేసుకుంటా అది చేస్తున్నాడండి. ఒకటండి. అంటే మీరు కూడా మొన్న అప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే జైలుకెళ్ళడానికి మీరు ఇది ప్రూవ్ చేస్తే నేను జైలుకెళ్ళడానికైనా సిద్ధం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇదే క్రమంలో మరి ఇప్పుడు
నీతికి నిజాయితీకి మారు పేరు రామన్న కాబట్టి, ఉమ్, అభివృద్ధికి మారు పేరు రామన్న కాబట్టి, ఉమ్, నేను జరిపిన దాంట్లో ఎక్కడైనా అవినీతి జరిగితే ఉమ్, నన్ను అరెస్ట్ చేయండి, నిరూపించుకుందాం. దమ్మున్న లీడర్ కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 4 గోడల మధ్య చర్చ జరపండి. నా మీద ఏదో కేసు వేసిండ్రట, నా మీద ఏదో కేసు బుక్ అయిందట. 4 గోడల మధ్య అసెంబ్లీలోనే చర్చ జరిగితే 4.5 కోట్ల ప్రజలకు తెలిసిపోతది అనేసి సవాల్ ఇచ్చిండు. దమ్మున్న లీడర్ కాబట్టి, ఈ దద్దమ్మ కాబట్టి, ఈ దొంగ కాబట్టి, తిరిగి పంద కాబట్టి ఉమ్. చర్చ జరపకుండా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేద్దామని చూసిరు. అంటే ఏం ఏ చేసిండండి ఆధారం రామన్న? ఏ ఆధారాలు ఏం లేకుండానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటారా? ఏంటి అండి ఆధారాలు ఏమున్నాయి తెలుసా ఆయన దగ్గర? ఉమ్, ఆధారాలు ఏందా? నన్ను దొంగ అంటారు, నేను ముఖ్యమంత్రి అయినా కూడా నాకు ఉమ్, ఇమేజ్ అస్సలేదు. కేటీఆర్ గారికే ఇమేజ్ పెరుగుతుంది, నా ఇమేజ్ అస్సలు నేను ఆయనకు చేరుకోలేకపోతున్నా. ఆయనను ఏదో విధంగా దిగజార్చాలని చూస్తున్నాడు. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చెప్పన్నా? నేను లగచర్ల రైతులకు బాసటగా నిలిచింది కదా, ఉమ్, లగచర్ల రైతులను సొంత నియోజకవర్గంలో రైతులను కొట్టిన విషయంలో గెలిచిండు కదా. 40 రోజుల పాటు దాదాపుగా రైతన్నల కోసం కొట్లాడి వాళ్ళను జైలేస్తే వాళ్ళ అండా దండై నిలిచి వాళ్లకు బెయిల్ ఇప్పించడం దాకా కూడా ఢిల్లీకి పోయేదాకా వాళ్లకు జరిగిన అన్యాయం గురించి చర్చించిండు కదా. ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా చేసిండు కదా రామన్న. అందుకే ఆయన మీద కక్షతోటి ఆయన దగ్గర ఉన్న ఆధారం ఇది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచినందుకు అరెస్ట్ చేస్తారండి. అసలు హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ గురించి అసలు తెలుసా వీళ్ళకు? ఈ రేస్ అంటే ఏంటో వీళ్ళకి తెలుసా? అసలు ఈ రేస్ ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళకు పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా కృషి చేసిందో తెలుసా? పచ్చని మొక్కలను నాటింది వీళ్ళకి తెలుసా? పచ్చని తెలంగాణ చేసింది తెలుసా? హరిత తెలంగాణ చేసింది తెలుసా? ఈ హరిత తెలంగాణ చేయబట్టే కదా అన్ని సిటీలను వదిలేసి మన హైదరాబాద్ కు వచ్చి ఈ ఫార్ములా రేసు నిర్వహించిండ్రు. ఎంత పెట్టుబడులు పెరిగినాయి? 700 కోట్ల బిజినెస్ జరిగిందండి ఈ ఫార్ములా రేస్ జరిగితే. అంటే అందులోనే అక్రమం జరిగిందని చెప్తా ఉన్నారు కదా మరి ఇప్పుడు. ఇప్పుడు మా హుజరాబాద్ లో హాకీ టోర్నమెంట్ అవుతుందండి. నేను ఒక హాకీ ప్లేయర్ అనుకోండి, నేను ఎంట్రీ ఫీజు కోసం 500 రూపాయలు కడతా. ఆడంది నా ఇష్టము. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అదే లెవెల్లో ఉండాలి, తగ్గద్దు అనే ఉద్దేశంతో రామన్న గారు ఎంట్రీ ఫీజు ఇవ్వడం జరిగింది. స్పాన్సర్లు దొరకకపోతే ఎంట్రీ ఫీజు ప్రభుత్వం నుంచే కట్టడం జరిగింది. మళ్ళా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తే ఆ ఎంట్రీ ఫీజు వీళ్ళకి వచ్చినట్టే కదా అండి. లావాదేవీలు జరుగుతాయి కదా, బిజినెస్ పెరుగుతుంది కదా, పెట్టుబడులు పెరుగుతాయి కదా. నిర్వహించే తెలివి లేక దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి దద్దమ్మ వేషాలు వేస్తుంది. ఏమైనా చేసుకొని అండి, అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నాము, పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మా అన్న తప్పు చేయలేదు, రామన్న తప్పు చేయలేదు, తప్పు చేసేటోడు కాదు, ఒక ఉద్యమ నాయకుని కొడుకు ఆయనే. ఆయన ఏందనేది తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలుసు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఏందో తెలుసు. మరి ఎందుకంటే అరెస్ట్ విషయం వచ్చేసరికి ఎందుకు మరి అంతగానం భయపడతా ఉన్నారు మరి మీరు? ఇప్పుడు ఎవరు భయపడుతున్నారండి? నేను భయపడుతున్నా అనుకుంటున్నారా అండి? మరి కాదమ్మా, డైరెక్ట్ అసెంబ్లీలోనే కదా చెప్పింది కదా అండి. డైరెక్ట్ అసెంబ్లీలోనే చర్చకు రా, సవాల్ విసురుతున్నా, చర్చించు అని చెప్పింది కదా. ఇది చర్య చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అండి. అది అధికారుల చేతిలో ఉంటది అంటున్నారు కదా. మరి వాళ్ళు ఇప్పుడు అధికారులు కదా, మేం కాదు కదా కేసులు పెట్టింది, అధికారులు కదా, మరి అధికారులు చర్చించాలి, మేం కాదు కదా అంటున్నారు. అధికారం ఎవరి చేతుల్లో ఉందండి? అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అధికారంతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది ఎవరు? ప్రతి దగ్గర నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఏదో ఒక విధంగా కక్షపూరితంగా రామన్నన కేసీఆర్ గారిన ఈరికిస్తామని చూస్తున్నారు. ప్రజలకు చేసేది ఏమి లేదు. 6 గ్యారంటీలు పక్కదో పట్టిస్తున్నాడు, 420 హామీల ఊసు లేదు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి పరిపాలన చేతగాక ఒక దద్దమ్మ, ఒక పిరికి పంద ఇలాంటి చర్యలు చేస్తున్నారు. అరెస్ట్ అయితే మీరు సిద్ధమైనా? ఇప్పుడు కేటీఆర్ సిద్ధమైనా అరెస్ట్ అయితే? కేటీఆర్ సిద్ధం అండి, అందరం సిద్ధము. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయనియండి, ఎదిరిస్తే. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పేది కేటీఆర్ ని కదా, అప్పుడు కేటీఆర్ మీద కదా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి మీరందరూ ఎందుకు అరెస్ట్ అవుతారు?
ఇప్పుడు మా అందరి మీద కూడా అరెస్ట్, ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరి మీద అరెస్ట్ చేస్తున్నారు కదా అండి. కేటీఆర్ మీద ఎందుకు కేసు ఫైల్ అయింది? ప్రశ్నిస్తున్నారు కాబట్టి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు పట్టిస్తున్నారు కాబట్టి, బట్టలెత్తి అసెంబ్లీ సాక్షిగా నడి రోడ్డు మీద మూసలుగా వెళ్తున్నారు కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు ఆయన గొంతు నొక్కడానికి. ఆయన గొంతు నొక్కితే వేల గొంతులు లేస్తాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం. 4 ఏళ్లలో ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. ఆ 4 ఏళ్లలో వీళ్లకు ఈ రాష్ట్రం సరిపోదు, ఇక్కడున్న జైళ్లు సరిపోవు. అంతమంది ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. పక్క రాష్ట్రాల సెల్లులను కూడా వీళ్ళు తెచ్చుకోవాలి, అరువుకు తెచ్చుకోవాలి. ఏమనుకుంటున్నాడు అసలు రేవంత్ రెడ్డి? ప్రశ్నిస్తా ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చి ప్రశ్నించేటోళ్ళు అందరినీ జైళ్లలో పెడుతున్నాడు, ఊచలు లెక్క పెట్టిస్తున్నాడు. ఆ జైలు గోడలు కూడా చెప్తాయి, పోరాట తత్వాన్ని నేర్పిస్తాయి. ఆ జైలు గోడల నుంచి కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా మరి అంటే ఉన్నారు. ఇంకో విషయం అంటే ఇప్పుడు దాకా జరిగిన అరెస్టుల విషయంలో ముఖ్య నేతలు కానీ ఎవరే గతంలో జరిగినవి కావచ్చు, ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చూసుకుంటే ఎక్కడా కూడా నోటీసులు ఇచ్చిన దాఖలాలు కనపడట్లేదు. మరి అంటే వితౌట్ నోటీసులు ఇప్పుడు ఈ రోజా రేపు అనే ఒక ఛాలెంజ్ అయితే కనపడతా ఉంది ఇక్కడ. మరి ఈ రోజా రేపు అనే అంశం మీద నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా మీరు మీరు అనుకున్న దాని ప్రకారం? ప్రజాస్వామ్యం ఉన్నదా అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నదా అండి? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. నోటీసులు ఎక్కడా అండి? ఎవరికి ఇస్తున్నారండి నోటీసులు? జర్నలిస్టు సోదరులకు ఇస్తున్నారా? సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తున్నారా? ఇప్పుడు రామన్నకు కూడా ఇయ్యరు, తీసుకోవాలి అది చూస్తాం. తర్వాత అగ్గి వేస్తాం తెలంగాణ రాష్ట్రం మొత్తం. రేవంత్ రెడ్డి ఆ దద్దమ్మ వాడికి ముచ్చబట్టలు పట్టిస్తాం. ఒక్కొక్కలం ఆడబిడ్డలం ఇళ్ళకి వచ్చి బట్టలు చింపి బతుకమ్మ ఆడతాం. మా బతుకమ్మను తెలంగాణ తల్లికి ద్రోహం చేసి తెలంగాణ తల్లి అని కొత్త తల్లిని తెచ్చి ఇవన్నీ ప్రశ్నిస్తుంటే అణిచివేయాలని చూస్తున్నాడు. లగచర్ల రైతుల నుంచి స్టార్ట్ అయింది వాని పతనము. రామన్నను అరెస్ట్ చేయడం తోటి ఇంకా రెట్టింపు అయిపోతుంది. భూస్థాపితం కాబోతున్నాడు. అంటే మీ కోపం మన కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుగా లేకపోతే ప్రజా పరిపాలన జరుగుతున్నందుగా దేని గురించి మీ కోపం జరుగుతుంది? ప్రజా పరిపాలన ఎక్కడ ఉన్నదండి? ప్రజలు లేరు, పరిపాలన లేదు, ఏది లేదు. ఒక్కసారి తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వచ్చి కూడా చూడండి. ప్రజలను కదిలించి ఒక్కసారి మైక్ పెట్టుర్రి, ఎప్పుడు తీసుకొని అంటారు రేవంత్ రెడ్డి అనేటోడు ఇక్కడికి వస్తే అని అంటున్నారు. ప్రతి ఒక్కరు ముసలి ముతక రైతు బిడ్డ చిన్న పెద్ద అందరూ కూడా ఒక ఎమ్మెల్యేను ఒక మాట అనడానికి వెనక ముందు ఆలోచించేటోళ్ళు. కానీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో తిరుగుతున్నారా అండి? ఎట్లా తిరుగుతున్నారంటే మూసీ నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ అసలు తెలంగాణ బ్రాండ్ ఆకాశం లెక్క తీర్చిదిద్దుతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నిలిపిండు. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించడానికి నెల రోజులే సరిపోలే రేవంత్ రెడ్డికి. సర్వనాశనం చేస్తున్నాడు అన్ని రంగాలల్లో. ఒక్క రంగం కాదు, కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు అన్ని రంగాలను భ్రష్టు పట్టించిండు రేవంత్ రెడ్డి అనేటోడు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మరి ఇప్పుడు? ఎందుకంటే మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు, మరి ఆయన యోగా చేస్తా ఉన్నారు కదా జైల్లో, మరి చేసుకోమనండి, మరి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? యోగా చేసుడే, ధ్యానం చేసుడే రేవంత్ రెడ్డి అంతు చూసుడే. ఓకేనా? యోగా చేసుడే, ధ్యానం చేసుడే, మెడిటేషన్ చేసుడే రేవంత్ రెడ్డి అంతు చూసుడే. ముచ్చమటలు పట్టించుడే రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి అసలు కొరిమితో తల గొక్కుంటున్నాడు. గొక్కొని ఎన్ని రోజులు అధికారం ఉంటుందో, అధికారం శాశ్వతం అనుకుంటున్నాడు. అధికారం ఎన్ని రోజులు ఉంటాడో అహంకారాన్ని తొందరలోనే దించుతాం రేవంత్ రెడ్డికి. తెలంగాణ ప్రజలే బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతారు. త్వరలోనే ఏ ఎలక్షన్స్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే. చూడొచ్చు అంటే బీఆర్ఎస్ నాయకులు అఫ్ కోర్స్ ఖచ్చితంగా వాళ్ళ అగ్రెసివ్నెస్ ఉంటుంది ఈ రోజు. ఎందుకంటే ఆయన ఎఫ్ఐఆర్ కి సంబంధించి అంటే ఒక మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే అతని మీద ఎఫ్ఐఆర్ అవ్వడం కానీ లేదా ఇప్పుడు జరుగుతున్న ఒక పార్టీ నడిపే అతను కాబట్టి ఇప్పుడు అతనికి సంబంధించి గతంలో కూడా ఆయన స్పందించడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా అరెస్టులు అయితే ఉంటాయి, నన్ను అరెస్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తా ఉన్నారు, నువ్వు దమ్ముంటే అరెస్ట్ చేయని కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దగ్గర నుంచి కూడా
కొంత హై టెన్షన్ అయితే నెలకొంటా ఉంది. అటు బీఆర్ఎస్ నేతల్లో కావచ్చు, ఇటు అభిమానుల్లో కావచ్చు కొంత హై టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే ఈ రోజు మరి ఈ రోజు నైట్‌లే అరెస్ట్ ఉంటుందా? కస్టడీలోకి తీసుకుంటారా? లేదా తెల్లారి కస్టడీలోకి తీసుకుంటారా? ఎందుకంటే శని, ఆదివారం అనేది ఒక సెంటిమెంట్ లాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా శని, ఆదివారాల్లో ఒక అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతా ఉంది కాబట్టి గత కొన్ని వారాలుగా మరి ఈ శనివారం, ఆదివారం కూడా ఎవరు అరెస్ట్ ఉంటదనేది అందరూ కూడా వేచి చూస్తున్న అంశం. మరి ఈ వారం కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా అనేది అందరికీ కూడా ఒక క్వెషన్ మార్క్ నెలకొందాం. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ తర్వాత దానికి కొంచెం బలం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే కొంతకాలంగా జరుగుతున్న అంటే గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ రియాక్షన్ అనేది ఎలా ఉండబోతుందనేది కూడా అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందంటూ కూడా అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఏదైతే అధికారులు కావచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్‌గా కూడా కొంత అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి త్వరలోనే కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా ఎటు కూడా ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా స్కామ్ జరిగింది ఈ కార్ రేస్‌లో అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ కొంతమంది అడుగుతా ఉన్నారు కాళేశ్వరం పరిస్థితి ఏంటి? కాళేశ్వరం గురించి చాలా మాటలన్నారు మీరు. కాళేశ్వరంలో చాలా తిన్నారు కేసీఆర్ అంటూ కూడా మాట్లాడారు. మరి దానికి సంబంధించి కూడా మాట్లాడాలి అంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈరోజు కూడా ఈ ఇష్యూకి సంబంధించి కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడాం కదా! పావని గౌడ్ గారు చెప్తా ఉన్నారు. ఈ ఒక్కసారి ముట్టుకొని చూడమనండి మొత్తం తెలంగాణ భగ్గుమంటుందని కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరగబోతుందనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.